ఎంఎన్సీలో కొత్త ట్రెండ్ ఏందనుకుంటున్నారు ఆ ట్రెండ్? ఎస్, ఎంఎన్సీలో కొత్త ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఏంటి అంటే కొత్తగా ఇప్పుడు డైరెక్ట్గా నేను ప్రాజెక్ట్లో కూర్చోబెడతాను పరిస్థితి లేదు. ఇనిషియల్గా ఇంటర్న్గా తీసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జాబ్ వస్తే, ఆపర్చునిటీ వస్తే అస్సలు వదలొద్దు. అవకాశం వస్తే, ఆపర్చునిటీ వస్తే అస్సలు వదలొద్దు. చిన్నదైనా పెద్దదైనా ముందు ఇనిషియేట్ తీసుకోండి, ముందు జాయిన్ అవ్వండి. చాలా కంపెనీస్, ఎంఎన్సీ కంపెనీస్ కూడా ఇనిషియల్గా 1 month ఫ్రీగా చేయండి, తర్వాత 3 months మీకు స్టైఫండ్ ఒక 15-20 వేలు ఇస్తాము, ఆ తర్వాత మీకు ఒక 3 lakhs 4 lakhs ప్యాకేజ్ ఇస్తామనే పరిస్థితి ఉంది. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈ సిచ్యువేషన్స్ మారాయి. అంటే సాఫ్ట్వేర్ కంపెనీ అనగానే అద్దాల మెడలు పెట్టేసేసి, ఏసీ పెట్టేసేసి, సో అలాంటి కంపెనీస్ ఉంటాయి, కాదనట్లేదు. అట్ ది సేమ్ టైం ప్లగ్ అండ్ ప్లే అనేది చాలా క్రూషియల్. ప్లగ్ అండ్ ప్లే అంటే ఏంటి అంటే ఆఫీస్ అనేది అవసరమైన 2 సీట్లు 3 సీట్లు ఒక చిన్న క్యాబిన్ తీసుకుంటారు, మిగతా ఆల్మోస్ట్ అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. అలాంటి కంపెనీస్ బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి. ఓకే, అండ్ నాకు తెలిసిన కంపెనీ ఉంది, నా ఫ్రెండ్ కంపెనీ ఉంది. సో దాదాపు ఒక 9 years నుంచి ఆ కంపెనీ ఉంది. దాదాపు 23-24 ఎంప్లాయీస్ ఉన్నారు ఆ కంపెనీలో. ఏది నాకు తెలిసి 9 years నుంచి ఉంది అది. వాళ్ళు ప్లగ్ అండ్ ప్లే అనే కంపెనీ. కొన్నిసార్లు అవసరమైతే అసలు ప్లగ్ అండ్ ప్లే కూడా తీసేసి కంప్లీట్ వర్క్ ఫ్రమ్ కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు మన మైండ్ సెట్ మారాల్సిన అవసరం ఉంది. సిచ్యువేషన్ బట్టి ఎవాల్వ్ అవుతూ ఉంది. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఆఫీస్ అంటే ఆఫీస్ అట్మాస్ఫియర్ ఉండాలి. అంటే ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే బ్యాక్డోర్ ఫ్రాడ్ కంపెనీస్ కూడా ఉంటాయి, దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. బట్ జెన్యున్గా కూడా ఇలా కూడా ఉంటాయి అని చెప్తున్నాను. చాలామందికి తెలియక ఇలాంటి ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు. అంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి, కొన్ని కంపెనీస్ ప్లగ్ అండ్ ప్లే ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే అంటే ఏం లేదబ్బా, మనందరికి అర్థమయ్యాలంటే ఆ సీట్ వరకు ఒక 5,000 6,000 7,000 ఇంత ఛార్జ్ చేస్తారు. సో వాళ్ళు ఉండే ఏరియాని బట్టి, ఉండే లొకేషన్ బట్టి 6,000 నుంచి 5,000 నుంచి 10,000 వరకు ఛార్జ్ చేస్తారు ఒక సీట్కి. అంటే వాళ్ళు ఆ సీట్ వరకే వాళ్ళకి రెంట్కి ఇచ్చినట్టు. ఇది ప్లగ్ అండ్ ప్లే. సో చిన్న కొంతమంది 10 సీట్లు తీసుకుంటారు, కొన్ని చిన్న క్యాబిన్ తీసుకుంటారు, ఇంకొంతమంది ఒక 20 సీట్లు తీసుకుంటారు. దిట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ. ఇట్ డిపెండ్స్ ఆన్ కంపెనీ టు కంపెనీ, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి తీసుకుంటారు. ఇది ఒకటి పాయింట్. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే కొన్ని ఆఫీస్ లేకుండా పెద్ద సిస్టమ్, పెద్ద వ్యవస్థలు, ఒక 50-60 మంది ఎంప్లాయీస్ ఉండే కంపెనీస్ కూడా ఉంటాయి. ఓకే, అదొకటి. ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే నేను డైరెక్ట్గా జాబ్ చేస్తాను, డైరెక్ట్గా 3 లక్షలు 4 లక్షల ప్యాకేజ్ అంటే ఇప్పుడు అలా కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంటర్న్ ఆపర్చునిటీ వచ్చినా వదిలిపెట్టద్దు. ఫస్ట్ జాయిన్ అవ్వండి, యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. రైట్, యూ విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది, నీకు కొంత ఎక్స్పీరియన్స్ వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని ఇంకొకటి నువ్వు ఫుల్ టైం వెళ్ళడానికి ప్రయత్నం చేయి. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఫ్రీగా కూడా అడుగుతున్నారు ఒక 1 month. సో వాట్ అసలు నువ్వు ఎలా ఉన్నావు చూడడానికి కూడా 1 month జాయిన్ చేయించుకొని ఆ 1 month తర్వాత 3 months స్టైఫండ్ ఇలా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు కంపెనీస్ అన్నీ కూడా ఏఐ వచ్చిన తర్వాత ఫ్రెషర్కి చాలా ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఎందుకో తెలుసా? సో ఫ్రెషర్స్ని ట్రైన్ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఈ మధ్య ఫ్రెషర్స్ కూడా చాలా అప్డేట్ అవుతూ ఉన్నారు. సో కాంపిటీషన్ కూడా పెరిగింది. ఆల్రెడీ మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళ పోర్ట్ఫోలియో బిల్డ్ అయ్యి రియల్ టైం ప్రాజెక్ట్ రెడీ క్యాండిడేట్స్ అయితేనే తీసుకుంటున్నారు. సో ప్రాసెస్ ఈజీ అవుతుంది, ఏఐగా వచ్చింది కాబట్టి ఇంకా ఆ టూల్స్ యూజ్ చేసి ఇంకా వర్క్ కూడా ఈజీ అవుతుంది. సో సీనియర్ ఎంప్లాయీస్కి కొంచెం ప్రాబ్లం అవుతుంది. బట్ ఫ్రెషర్కి అయితే ఖచ్చితంగా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ డేస్లో 2026లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టద్దు. నాకు ఎంఎన్సీలోనే కావాలి, నాకు లంచ్ వాళ్ళు గూగుల్ అమెజాన్ కొన్ని కంపెనీస్లో లంచ్ పెడతా ఉంటారు. గూగుల్లో అయితే పెడతారు. సో ఈ మధ్య పెట్టట్లేదు అని దాని గురించి కూడా ఏదో న్యూస్ వచ్చింది. సో అలాగే ఉండాలి. నాకు పికప్ డ్రాప్, నాకు కార్ రావాలి, నా ఇంటి ముందుకు వచ్చి కార్ రావాలి, ఎంఎన్సీ కంపెనీ నా కోసం కార్. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మనకు కావాల్సింది ఏంటి? జాబ్. మనకు కావాల్సింది ఏంటి? డబ్బులు. మనకు కావాల్సింది ఏంటి? ఎక్స్పీరియన్స్. ఫ్రెషర్గా ఆలోచించాల్సింది ఇంతే. కంపెనీ చిన్నదా పెద్దదా నాకు చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది, పెద్ద ఎంఎన్సీ కంపెనీ అయితేనే జాయిన్ అవుతా. సో అలాంటి సిచ్యువేషన్ లేదు ఇప్పుడు. సో అర్థం చేసుకోండి, ఓకేనా? ఒకసారి ఆలోచన చేయండి. సో డోంట్ లూజ్ యువర్ ఆపర్చునిటీ. సో ప్రతి ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 2026లో ప్రతి ఒక్కరు కూడాను సో ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా ఫస్ట్ కిక్ స్టార్ట్ యువర్ కెరియర్, దెన్ యూ కెన్ డిసైడ్ అప్డేట్. ఆ తర్వాత నువ్వు ఆటాడవయా, నువ్వు సబ్జెక్ట్ నేర్చుకొని అప్పుడు చూపి, ప్యాకేజ్ అప్పుడు డిమాండ్ చేయి. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీ కాదు ఇంకో కంపెనీ, కొన్ని వేల లక్షల కంపెనీలు ఉన్నాయి మన హైదరాబాద్ బెంగళూరులోనే. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.